Good morning, all of you. Welcome to Basra Navodaya Sainik Academy, Gajuwaka. So, last time we discussed linear equations in one variable chapter introduction. Now, we will discuss the continuation of this chapter. Now, ఏంటి డిస్కస్ చేద్దామంటే ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ గురించి, ఆల్జీబ్రిక్ ఈక్వేషన్ గురించి తెలుసు కదా. ఆల్జీబ్రియాక్ ఎక్స్ప్రెషన్ అండ్ ఆల్జీబ్రియాక్ ఈక్వేషన్. algebraic expression and algebraic equation. సో మనకి తెలుసు కదా algebraic expression అంటే ఏంటి, algebraic equation అంటే ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ 2x - 8 అనేది ఇచ్చాడు అనుకోండి, దట్ ఈస్ ద algebraic expression. మరి 2x - 8 = 10 ఇచ్చారు అనుకుందాం, దట్ ఈస్ algebraic equation. So what is the difference between expression and equation అంటే just equal to sign. Equal to sign అనేది ఉంటే that is called equation. If equal to sign is not there, that is called expression. So for example, equal to sign ఉండే algebraic equation చూద్దాం. 2x - 8 = 10 అనే algebraic equation మనం చూసినట్లయితే, so what are the contents in this algebraic equation? ఆల్జీబ్రిక్ ఈక్వేషన్లో కంపల్సరీ మనం చూడాల్సింది ఏంటంటే ఈక్వల్ టు సైన్ చూడాలి. సో ఈక్వల్ టు సైన్ అనేది కంపల్సరీ ఉంటుంది అండ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది, దట్ ఈజ్ ఎల్హెచ్ఎస్ అంటారు. ఈక్వల్ టుకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండే మొత్తాన్ని ఎల్హెచ్ఎస్గా తీసుకుంటాము, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అనేది ఉంటుంది. అండ్ ఆర్హెచ్ఎస్ ఈక్వల్ టుకి రైట్ హ్యాండ్ సైడ్ ఉండే మొత్తాన్ని కూడాను ఆర్హెచ్ఎస్గా తీసుకుంటాము. అండ్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ ఆల్జీబ్రియాక్ ఈక్వేషన్. ప్రతి ఆల్జీబ్రిక్ ఈక్వేషన్కి ఇవన్నీ కూడాను ఉండాలి, ఓకేనా. అండ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ న్యూమరికల్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి అండ్ ఆల్జీబ్రికల్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, రెండూ ఉంటాయి. దట్ ఈస్ వేరియబుల్ ఉంటే దాన్ని ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటాము, ఓన్లీ నంబర్ ఉంటే న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ అంటాము, ఓకేనా. వేరియబుల్ అంటే ఏంటి, ఇక్కడ ఎక్స్ ఈజ్ ద వేరియబుల్ అనమాట. ఆల్ఫాబెట్స్ని మనం ఇక్కడ వేరియబుల్స్గా తీసుకుంటాం కదా. సో ఈ వేరియబుల్స్ ఉండే దీన్ని మనం ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్గా కన్సిడర్ చేస్తే, సో ఈ వేరియబుల్స్ ఉండే ఈ 2x - 8ని ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్గా మనం తీసుకుంటే 10 ఈజ్ న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. బట్ ఈ ఈక్వేషన్ ఇలాగే ఉండాలని లేదు. సమ్ టైమ్స్ 10 = 2x - 8గా కూడాను ఇవ్వచ్చు క్వశ్చన్. సో ఇది కూడాను ఆల్జీబ్రిక్ ఈక్వేషన్ అంటారు, దీన్ని కూడా ఆల్జీబ్రిక్ ఈక్వేషన్ అంటారు. అంటే ఓన్లీ రైట్ సైడే న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ ఉండాలని రూల్ ఏం లేదు, వేరియబుల్ అనేది లెఫ్ట్ సైడే ఉండాలని లేదు. సో ఎటువైపు నుంచి ఎటువైపు అయినా ఉండొచ్చు అనమాట. అలాగే మీరు ఒక సైడే వేరియబుల్ ఉండాలని లేదు, వేరియబుల్ అనేది ఎటువైపు అయినా ఉండొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2x - 8 = 3x + 5 ఇలా కూడా ఇవ్వచ్చు. 2x - 8 = 3x + 5. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బోత్ సైడ్స్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అనేది ఉంది. బోత్ సైడ్స్ మనకేంటి అబ్జర్వ్ చేయొచ్చు, ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో బోత్ సైడ్స్ కూడా ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ ఉండొచ్చు, ఒకవైపు అయినా ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అనేది ఉండొచ్చు. బట్ బోత్ సైడ్స్ న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ ఉండకూడదు. ఒకవేళ ఉన్నట్లయితే అది మనకి ఆల్జీబ్రిక్ ఈక్వేషన్ అనేది అవ్వదు, బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే మనం ఇంకొన్ని పాయింట్స్ మనం చూసుకున్నట్లయితే లీనియర్ ఈక్వేషన్ అని మనం అంటాం, లీనియర్ ఈక్వేషన్ అని మనం అంటాము. అలాగే లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ అంటారు, వన్ వేరియబుల్. లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ అంటే మనం తీసుకోవచ్చు 2x - 8 = 10. దిస్ ఈజ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ అనమాట. అదే లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్ కూడా ఉంటుంది, లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్. నెక్స్ట్ టాపిక్లో మనం నేర్చుకుందాం లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్. దీన్ని మనం టూ వేరియబుల్ అంటే 2x + 3y = 0 అనుకుందాం, ఆర్ ఎనీ అదర్ నెంబర్. సో దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఫర్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ అనమాట. అలాగే మనం అంటే లీనియర్ ఈక్వేషన్ అని ఎందుకు అంటాం దీన్ని, వీటి యొక్క పవర్స్ అనేవి మనకి 1 ఉంటుంది అనమాట. వేరియబుల్లో ఉండే పవర్స్ అనేవి మనకి 1 ఉంటుంది. ఇక్కడ వేరియబుల్
x పవర్ 1 అనమాట. ఏమీ లేదంటే 1గా తీసుకోవాలి. ఇక్కడ వేరియబుల్స్ 2 x అండ్ y అనమాట. వీటి యొక్క పవర్స్ 1 1 కాబట్టి వీటిని లీనియర్ ఈక్వేషన్ అంటారు. ఒకవేళ పవర్ అనేది 2 అయితే దాన్ని ఏమని చెప్పాను, క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఫర్ ఎగ్జాంపుల్ 2x² + 3x + 5 = 6 అనే ఈక్వేషన్ ఇచ్చాం. సో దిస్ ఈజ్ కాల్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దిస్ ఈజ్ కాల్డ్ వాట్ అమ్మా, క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటారు. ఎందుకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటారంటే దాని పవర్లో హైయెస్ట్ పవర్ అనేది 2 ఉంది. ఇక్కడ హైయెస్ట్ పవర్ ఉండేదే 1 అనమాట. సో హైయెస్ట్ పవర్ అనేది 2 ఉన్నట్లయితే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటారు. హైయెస్ట్ పవర్ అనేది 1 ఉంటే లీనియర్ ఈక్వేషన్స్ అని అంటారు. ఓకేనా. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ మనం సాల్వ్ చేద్దాం. ఏంటి, ఇప్పుడు మనం తీసుకునే లీనియర్ ఈక్వేషన్ 1 వేరియబుల్లో 2x - 8 = 10 అనే ఈక్వేషన్ తీసుకుందాం. ఈ ఈక్వేషన్ సాల్వ్ చేయాలి. సాల్వ్ చేయడం అంటే ఏంటి సార్ అని అంటే, వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. సో ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ వాల్యూ ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి, అసలు ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుంది అని అంటే, ఎక్స్ ప్లేస్లో ఏ నెంబర్ అయితే వేస్తా మనకి బోత్ సైడ్స్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ అవుతుందో ఆ నంబర్ని, అంటే ఎక్స్ ప్లేస్లో ఏ నెంబర్ అయితే సబ్స్టిట్యూట్ చేస్తామో ఆ నెంబర్ని ఎక్స్ తాలుగా వాల్యూ అంటాము. దాన్నే సొల్యూషన్ అంటాము. దాన్నే జీరో ఆఫ్ ది ఆల్జీబ్రిక్ ఈక్వేషన్ అని కూడా అంటారు. సో దాన్ని సొల్యూషన్ అంటారు. దాన్ని ఎక్స్ వాల్యూ మనం అంటాం. దీన్ని జీరో ఆఫ్ ది ఈక్వేషన్ అని కూడా అంటారు. మరి దీన్ని ఎలా ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తామంటే మనకి 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. ఫస్ట్ వన్ ఈజ్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. వాట్ ఈజ్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్? ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటే ఎక్స్ ప్లేస్లో నంబర్స్ వేసుకొని చెక్ చేసుకోవాలి. ఎక్స్ ప్లేస్లో మీకు నచ్చిన నంబర్స్ వేసుకొని చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ప్లేస్లో 2 ఇంటూ ఎక్స్ ప్లేస్లో నేను 1 వేసుకున్నాను. 2 × 1 - 8 = 10. మీరు ఇది అంటే ఈ స్టేట్మెంట్ ట్రూ అవుతుందో ఫాల్స్ అవుతుందో చెక్ చేయండి. 2 × 1 ఏమవుతుంది, 2 - 8 = 10 అవుతుంది కదా. 2 - 8 అంటే ఏంటి, -6 అవుతుంది కదా. -6 = 10 కదా. సో ఈజ్ ఇట్ ట్రూ? -6 = 10 వచ్చింది. ట్రూ అవుతుందా? అవదు. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ డిఫరెంట్ నెంబర్స్ వచ్చాయి. సో సేమ్ రావాలి. సేమ్ రావాలంటే ఎక్స్ ప్లేస్లో 1 వేసాము, అది ట్రూ కాదు. అంటే ఎక్స్ వాల్యూ 1 కాదు. మరి ఎక్స్ ప్లేస్లో ఏం వేయాలి, 2 వేసి ట్రై చేయండి. ఎక్స్ ప్లేస్లో మనము 1 కాకుండా ఇప్పుడు 2 వేసి ట్రై చేయండి. ఎక్స్ ఇంటూ 2, సారీ ఎక్స్ ప్లేస్లో 2 వేయండి. 2 × 2 = 4 - 8 = 10. 4 - 8 ఈజ్ -4 = 10. ఇది కూడా అవుతుందా? అవదు కదా. సో మరి నెక్స్ట్ ఏంటి, 2 వేసినా అవ్వట్లేదు. ఎక్స్ వాల్యూ 2 కాదనమాట. మరేంటి చూడాలి, ఎక్స్ ప్లేస్లో 3 వేయాలి, 4 వేయాలి, అలా వేసుకుంటూ పోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ ప్లేస్లో 9 వేసాను. 2 × 9, 2 9 ఎంత, 18 - 8 = 10. 18 - 8 అంటే ఎంత అవుతుంది, 10 = 10 అవుతుంది. బోత్ సైడ్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ సేమ్ వచ్చాయి కదా. సో ఎక్స్ ప్లేస్లో మనం ఏం వేసుకున్నాము, 9 వేసుకున్నాను. సో 9 వేసుకున్నాను కాబట్టి దట్ ఈస్ ద ఆన్సర్, దట్ ఈస్ ద సొల్యూషన్, దట్ ఈస్ ద జీరో ఆఫ్ ది గివెన్ ఆల్జీబ్రిక్ ఈక్వేషన్ అని అంటారు. ఎక్స్ వాల్యూ ఇక్కడ 9 అనమాట. ఓకేనా. దీన్నే ఏమంటారు, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటారు. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటే మనం ట్రయల్ చేసాం. ఫస్ట్ 1 సబ్స్టిట్యూట్ చేసాం, తర్వాత 2 చేసాం, తర్వాత 3 చేసాం, తర్వాత నీకు నచ్చిన నంబర్స్ ఏ నంబర్స్ అయినా తీసుకోవచ్చు, 0 అయినా వేసుకోవచ్చు. ఎక్స్ ప్లేస్లో వేసుకొని సబ్స్టిట్యూట్ చేసి బోత్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ చెక్ చేస్తాం. 2 ఈక్వల్ అయినప్పుడు దట్ ఈస్ ద వాల్యూగా మనం కన్సిడర్ చేస్తాం. ఇన్ కేస్ అయితే ఈ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అనేది కొంచెం ఎక్కువ టైం తీసుకునే ప్రాసెస్ అనమాట. సో అందుకోసమనే మనం డైరెక్ట్గా దీన్ని సాల్వ్ చేసే మెథడ్ అనేది ఇప్పుడు మనం చూద్దాం. దట్ ఈస్ ద సెకండ్ మెథడ్. నౌ వీ విల్ డిస్కస్ ద సెకండ్ మెథడ్, డైరెక్ట్ మెథడ్. ఈ డైరెక్ట్ మెథడ్లో మనం ఏంటి అబ్జర్వ్ చేయొచ్చు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరియబుల్ అనేది ఎక్కడ ఉందో చూసుకోవాలి. వేరియబుల్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉందా రైట్ హ్యాండ్ సైడ్ ఉందో చూసుకోవాలి. సో ఆల్మోస్ట్ వేరియబుల్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండేటట్టు మనం ప్లాన్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఒకవేళ వేరియబుల్ అంటే ఆ టర్మ్ అనేది రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి మనం
చేంజ్ చేసుకోవాలి. ఎలా చేంజ్ చేసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ మీకు ఇలా ఇవ్వలేదు, ఇలా ఇస్తే నో ప్రాబ్లం. ఇలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ 10 = 2x - 8 అని ఇచ్చారనుకుందాం. మరి అప్పుడు ఏం చేయాలని అంటే యూ కెన్ చేంజ్ ఇట్, అంటే 2x - 8 = 10గా మనం రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ మనం ఏంటి మార్చలేదు, జస్ట్ ట్రాన్స్పోర్ట్ చేసామన్నమాట. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని సాల్వ్ చేయడం అనేది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 2x - 8 = 10 కదా. సో ఎప్పుడు కూడాను ఈ న్యూమరికల్ నంబర్ని మాత్రమే, అంటే వేరియబుల్తో ఉండే నెంబర్ కాకుండా న్యూమరికల్ నెంబర్ని ఆ ఆపోజిట్ సైడ్కి మనము సెండ్ చేయాలన్నమాట. సో ఇక్కడ -8ని అటువైపు మార్చాలి, అటువైపు అంటే రైట్ సైడ్ మార్చాలి. సో -8 అనేది అటువైపు మారాలంటే +8 చేయాలన్నమాట. అంటే ఇది అటువైపు పోతే, అంటే -8 అనేది అటుపోతే +8 అవుతుంది అనమాట. అప్పుడు 2x = ఆల్రెడీ రైట్ సైడ్ 10 ఉంది కదా, ఈ -8 అనేది అటుపోతే +8 అవుతుంది అనమాట. ఓకేనా? అప్పుడు 2x = ఏమవుతుంది, 10 + 8 అంటే 18 అవుతుంది. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే 2x అంటే ఏంటంటే 2 × xగా తీసుకోవాలి దీన్ని. 2x మీన్స్ 2 × x అనమాట. సో 2 × x అంటే ఈ xకి 2 అనేది ఏమవుతుంది, మల్టిప్లై అవుతుంది కదా. ఈ మల్టిప్లై అయ్యేది మళ్ళీ ఇటువైపు పంపించాలి, అంటే ఓన్లీ xని మాత్రమే ఉంచి రిమైనింగ్ నెంబర్స్ని 1 by 1 పంపిస్తున్నాం అనమాట. సో ఇప్పుడు x = ఏమవుతుందంటే 18, ఈ ఇంటూలో ఉండే నెంబర్ అనేది ఇటువైపు వస్తే డివైడెడ్ బై అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ప్లస్లో ఉండే నెంబర్ అనేది అటుపోతే మైనస్ అవుతుంది, మైనస్లో ఉండేది పోతే ప్లస్ అవుతుంది, ఇంటూలో ఉండేది పోతే డివైడెడ్ బై అవుతుంది, డివైడెడ్ బైలో ఉండేది పోతే ఇంటూ అవుతుంది అనమాట. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఇప్పుడు x = 18/2 వచ్చింది కదా. నౌ 2 × 1 = 2, 2 × 9 = 18 అని రాసి x = 9 తీసుకోవాలన్నమాట. దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు బోర్డు మీద చూస్తున్నారు ఒక ఈక్వేషన్. ఈ లీనియర్ ఈక్వేషన్ అనేది మనం 1 వేరియబుల్ ఉంది, బోత్ సైడ్స్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ 4x + 6 2x + 18 ఉంది. బట్ వేరియబుల్ అనేది ఒకటే ఉంది, ఇక్కడ ఎక్సే ఉంది, ఇక్కడ ఎక్సే ఉంది, బట్ బోత్ సైడ్స్ ఉందన్నమాట. ఇలా బోత్ సైడ్స్ వేరియబుల్ ఉండేటప్పుడు మనం ఏం చేయాలని అంటే వేరియబుల్స్ అన్ని ఒకవైపు తీసుకోవాలి, అంటే వేరియబుల్ టర్మ్స్ అంటారు. యాక్చువల్గా వాటిని లైక్ టర్మ్స్ అంటారండి. సో ఈ లైక్ టర్మ్స్ అన్ని ఒకవైపు తీసుకోవాలి. మోస్ట్లీ లైక్ టర్మ్స్ అన్నిటిని కూడా, అంటే వేరియబుల్స్ ఉండే టర్మ్స్ అన్నిటిని కూడాను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకోండి. ఆల్రెడీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 4x ఉంది కదండి, ఈ +2xని పంపిస్తే -2x అవుతుంది అనమాట. సార్ ఇది 2x + 2x అని ఎలా చూడాలంటే దానికంటే ముందు ఏముందో చూసుకోవాలి, ఏమీ లేదంటే ప్లస్గా తీసుకోవాలన్నమాట. ఈ +2xని లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తే -2x అవుతుంది. ఆల్రెడీ రైట్ సైడ్ 18 ఉంది, దట్ ఈస్ +18 అంటారు. సో ఆ +18ని +18 అని రాయొచ్చు, లేదంటే జస్ట్ ఆ +18 రాయకపోయినా నో ప్రాబ్లం. ప్లస్ ఉండేటప్పుడు రాయాల్సిన అవసరం లేదు, మైనస్ ఉండేటప్పుడు మాత్రం కంపల్సరీ రాయాలి. అండ్ ఈ +6ని మాత్రం ఇటు పంపిస్తారు, ఈ +6ని ఇటు పంపిస్తే ఏమవుతుంది, -6 అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, 4x - 2x బోత్ ఆర్ లైక్ టర్మ్స్, తెలిసిందే కదా. ఈ 2 టర్మ్స్ మైనస్ చేయాలి. 4xలో 2x మైనస్ చేస్తే ఎంత అవుతుంది, 2x ఉంటుంది. 18 - 6 అంటే ఎంత అవుతుంది, 12 అవుతుంది. నౌ 2x మీన్స్ ఆల్రెడీ ఇప్పుడే చెప్పాను 2 × xగా కన్సిడర్ చేయాలి. అప్పుడు x వాల్యూ మనం చెక్ చేసుకున్నట్లయితే 12/2 అవుతుంది అనమాట. సో అప్పుడు 2 × 1 = 2, 2 × 6 = 8, 12 అనమాట. అప్పుడు x = 6 అవుతుంది. దిస్ ఈజ్ ద ఆన్సర్. మీరు కావాలంటే ఈ x వాల్యూని ఆ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి, అంటే చెక్ చేయండి అనమాట. చెక్కింగ్ ఎలా చేస్తారు అని అంటే యూ కెన్ టేక్ ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకోండి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమి ఇచ్చాడు, 4x + 6 ఇచ్చారు కదా. సో 4 × x ప్లేస్లో 6 వేయండి, 6 + 6 వేయండి. నా 4 × 6 = 24 + 6 దట్ ఈస్ 30 అనమాట. లెఫ్ట్ హ్యాండ్ సైడ్. నౌ యూ కెన్ టేక్ రైట్ హ్యాండ్ సైడ్ తీసుకోండి. ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటే ఏంటి ఇచ్చాడు, 2x + 18 ఈజ్ గివెన్. నౌ x వాల్యూ 6 కదా, 6 వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. 2 × 6 + 18, 2 × 6 ఈజ్ 12 + 18 ఈజ్ హౌ మచ్, 12 + 18 30. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ 30 వచ్చింది. ఈక్వల్ వచ్చిందా రాలేదా? సో ఇన్ కేస్ మీకు x వాల్యూ 6 వేస్తేనే ఇది వస్తుంది,
6 కాకుండా మీరు ఏదో రాంగ్ చేస్తారు, నీకు తెలియదు, నువ్వు చేసేటప్పుడు నువ్వు రాంగ్ చేస్తున్నట్టు నీకు తెలియదు. వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసావు, 5 4 ఏదో సంథింగ్ వచ్చింది. అప్పుడు నువ్వు ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్లో మీరు ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే కంపల్సరీ ఈక్వల్ రావాలి, ఈక్వల్ వస్తుంది. ఇన్ కేస్ నీకు ఇక్కడ ఈక్వల్ రాలేదంటే ఇక్కడ నువ్వు రాంగ్ చేసినట్టు. ఇక్కడ నువ్వు రాంగ్ చేసావంటే ఇక్కడ ఈక్వల్గా రాదు, సేమ్ వాల్యూస్ రావు. ఓకేనా? ఇక్కడ సేమ్ వాల్యూస్ రావట్లేదంటే ఇక్కడ రాంగ్ చేసినట్టు. సో దిస్ ఈజ్ ద చెకింగ్ ఆఫ్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ వన్ వేరియబుల్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో మరికొన్ని మోడల్ ఎగ్జాంపుల్స్ చేసి టఫెస్ట్ ప్రాబ్లమ్స్, వర్డ్ ప్రాబ్లమ్స్ కూడా చేద్దాం.